ఏపీలో 13వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకువచ్చామన్నారు మంత్రి నారా లోకేష్. ప్రతి 6 నెలలకు ప్రజలు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ గవర్నెన్స్ సేవలు ఉపయోగపడుతున్నాయన్నారు. క్యూఆర్ కోడ్ సాయంతో ధృవీకరణ పత్రాలను జారీ చేస్తామన్నారు కూటమి లీడర్లు. రేపు ఢిల్లీలో బిల్ గేట్స్ తో సమావేశం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ విశాఖలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. దేశంలోని టాప్ యూనివర్సిటీలను ఏపీలో అన్ని ప్రాంతాలకు తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. గత సర్కార్ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చి యూజీసీ గైడ్ లైన్స్ కు విరుద్ధంగా 5 సవరణలు చేసిందన్నారు మంత్రి లోకేష్. అధ్యక్ష 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉంది. గత వైసీపీ సర్కార్ టెండర్లు రద్దు చేయడం వల్లే బుడమేరు ముంపుకు గురైందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గత టీడీపీ హయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ 37,500 క్యూసెక్లకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80% పనులు పూర్తి చేశామన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామన్నారు నిమ్మల రామానాయుడు. ఖచ్చితంగా మీకు కూడా తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ మెయింటెనెన్స్ సంబంధించి అంటే కనీసం తుప్పు పట్టకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం కూడా వాటికి పెయింటింగ్స్ వేయాలి. అదేవిధంగా వాటికి గ్రీస్ పెట్టి మెయింటెనెన్స్ చేస్తే ఆ డోర్స్ ఆటోమేటిక్గా పనిచేయడం జరుగుతుంది. చేత అటు పెయింట్స్ లేవు, మరామతులు మాట నుంచి 5 సంవత్సరాల్లో గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. కాబట్టి మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్టిమేషన్స్ కూడా తీసుకున్నాం అధ్యక్ష. అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ రాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఫోటో సెషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఫోటో సెషన్ అయ్యాక పవన్ కళ్యాణ్ కు ఎదురొచ్చారు బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీలు. బాగున్నారా అంటూ పరస్పరం హ్యాండ్ షేక్ ఇచ్చుకున్నారు. తిరుమలలో సాధువుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుమలలో సాధువులు తిరుగుబాటు చేయడం ఇదే తొలిసారి అన్నారు. తిరుమలలో మద్యం సేవించి ఒక తాగుబోతు అసభ్యంగా ప్రవర్తిస్తే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు భూమన. తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు 2000 సంవత్సరాలకు పైగా లిఖిత చరిత్ర ఉన్నటువంటి కొండ మీద ఇలా సాధువులు తిరుగుబాటు చేసినటువంటి సంఘటన ఒక్కటి కూడా లేదు. ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు చంద్రబాబు తీరు ఉందని విమర్శించారు. గతంలో జగన్ చేసిన తప్పునే చంద్రబాబు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత వైఎస్ఆర్ పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటోందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు షర్మిల. ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. రాత్రికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే వివాహ రిసెప్షన్ కు హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం బిల్ గేట్స్ తో సమావేశమవుతారు. పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకుంటాయి. తర్వాత 20న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు బాబు. 21న తిరుమలలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు.